అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు విడుదలయ్యే తాజా సమాచారం అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి apemployeenews.com అండి. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వ్యవహారంపై తాజా సమాచారం అండి. ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వ్యవస్థలో మార్పులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా పాత పెన్షన్ పొందుతున్న వారికి సమస్యలు తలెత్తగా కొత్త పెన్షన్దారుల కోసం నూతన ప్రణాళికలు అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పాత పెన్షన్దారుల సమస్యలు, ఫేక్ డాక్యుమెంట్లు పాత పెన్షన్దారుల డాక్యుమెంట్లను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లతో పెన్షన్ పొందిన వారిని గుర్తించడంతో వారి పెన్షన్ నిలిపివేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. పెండింగ్ డ్యూస్ అండి. పాత పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న డిఏ, డిఆర్, పిఆర్సీ, అరియర్స్ వంటి అన్ని బకాయిలను విడుదల చేయడానికి చర్యలు చేపట్టారు. అయితే మొత్తం బకాయిల్లో 30% నుంచి 40% వరకు మాత్రమే క్లియర్ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నోటీసుల జారీ ఫేక్ డాక్యుమెంట్లు కలిగి ఉన్నటువంటి పెన్షనర్లకు 45 రోజుల్లో నోటీసులు జారీ చేస్తారు. నోటీసులలో పేర్కొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఆ పెన్షన్ రద్దు చేస్తారు. కొత్త పెన్షన్దారుల కోసం అప్లికేషన్ అనుమతులు కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసే ఉద్యోగుల దరఖాస్తులను ఈ డిసెంబర్ చివరాఖరుకు పూర్తి పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. వచ్చే నెల జనవరి నుంచి కొత్త పెన్షన్ల అమలు ప్రారంభం. ఫ్రెండ్స్, ఇవి సామాజిక పెన్షన్లు అండి. సో, సంపూర్ణ అమలు కొత్త పెన్షన్దారులకు డిఏ, పిఆర్సీ మరియు ఇతర ప్రయోజనాలు వెంటనే అమలు చేస్తారు. పెన్షన్లు నేరుగా ఖాతాలో జమ చేసే విధానం అందుబాటులోకి రానుంది. మిగిలిన బకాయిల క్లియరెన్స్ పెండింగ్లో ఉన్న డిఏ, పిఆర్సీ అలాగే ఐఆర్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ మరియు ఎస్ఎల్స్ వంటి అంశాలలో బకాయిలను విడతల వారీగా జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాధాన్యత క్రమంలో ఈ బకాయిలను త్వరితగతిన క్లియర్ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై వివరించడం జరిగింది. పాత పెన్షన్ సమస్యలు పరిష్కరించి కొత్త పెన్షన్ అమలుకు గట్టి ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వ పథకాల పారదర్శకత అమలవుతున్నాయని, కొత్త పెన్షన్ విధానం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ఉపశమనం పొందుతున్నారని ఆయన తెలిపారు. పెన్షన్ల రద్దు మరియు ఆమోదం పాత పెన్షన్ల రద్దుతో పాటు ఫేక్ డాక్యుమెంట్ల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని తొలగించి నిజమైన అర్హులైన ఉద్యోగులకు పెన్షన్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిసెంబర్ నెలలో పూర్తి సమీక్ష ముగించుకొని కొత్త పెన్షన్ ఆమోద ప్రక్రియ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ప్రయోజనాలు పాత మరియు కొత్త పెన్షన్దారులకు సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నూతన మార్గాలను సుగమం చేస్తున్నాయి. బకాయిల క్లియరెన్స్ మరియు పెన్షన్ అమలు ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెరుగుతుంది. సో, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలు కీలక మార్పులు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీవితాల్లో కీలకమైన ఆర్థిక మార్పును తెచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ పెన్షనర్లు ఈ మార్పుల ద్వారా తమ హక్కులను పొందగలుగుతున్నారని అయితే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.